హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం ఇది. ప్రతి స్త్రీమూర్తి వినాల్సిన విషయం. మన ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని ఎప్పుడు దయ్యాల వలె ఉండకూడదు. ఇప్పుడు చాలామంది యువతులు ఒక క్లిప్పు పెట్టుకొని వెంట్రుకలు అలాగే వదిలేస్తున్నారు. కొంతమంది అయితే క్లిప్పు లేదు, గ్లిప్పు లేదు, అలాగే గాలికి వదిలివేసే వారిని చాలామందిని చూస్తున్నాం. అది చాలా దోషం మిత్రమా. తలస్నానం చేసిన తర్వాత కూడా జుట్టు ఆరబెట్టుకునే సమయంలో జుట్టు చివర ముడి వేసుకొని ఆరబెట్టుకోవాలి. అంతేగాని కురులు చివర విడిచిపెట్టి ఉండకూడదు. ఖచ్చితంగా జడ వేసుకోవాలి. ఇది విధానాన్ని పాటించడం అని అంటారు. అంతే తప్ప పూజ చేసేటప్పుడు అమ్మవారు ఏదో జుట్టు విరబోసుకుని ఉంటుందని ఇప్పటి ఆడవాళ్ళు కూడా అలా జుట్టు విరబోసుకుంటున్నారు. నిజానికి జుట్టు ఎప్పుడు విరబోసుకుంటారంటే శోకానికి, దుఃఖానికి మాత్రమే. అది వాటికి సంకేతం. బాధలో ఉన్నప్పుడు నున్నగా దూవుకొని అలంకారం చేసుకోరు కదా, అప్పుడు జుట్టు విరబోసుకుని ఉంటారు. అలాగే భర్తతో దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే జుట్టు విరబోసుకొని ఉంటారు. ఈ రెండు సందర్భాలలో తప్ప ఏ స్త్రీమూర్తి కూడా జుట్టు విరబోసుకొని అవి గాలికి తాండవమాడుతూ బయట ఎక్కడికి వెళ్ళకూడదు. అసలు వెంట్రుకలతోనే సర్వదరిద్రాలు, సర్వ పాపాలు తొందరగా మనిషిని ఆకట్టుకుంటాయట. అందుకనే మనం తిరుపతిలో ఎందుకు తలనీలాలు ఇస్తామంటే ముఖ్యంగా పాపాలు తొలగించుకునేదానికే. అందువలన ఏ స్త్రీ కూడా తలనీలాలు విరబోసుకుని తిరగకూడదు. అవి పాపాలకు ద్వారాలు మిత్రమా. ఇకనైనా మన స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి సుమా. మరలా రేపు ఒక మంచి విషయంతో కలుసుకుందాం. ఇటువంటి విషయాలు అందరూ వినాలి, తెలియని వారికి చెప్పాలి మిత్రమా. ఒక లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ తెలియాలి. ధన్యవాదాలు. జై హింద్.